Okay students, now we will go to another topic, that is causes of depreciation. The main causes of depreciation is as follows. Number one is wear and tear. Wear and tear. దీన్ని మనం తెలుగులో తరుగు అరుగు అంటాం. తరుగు అరుగు. Second one, lapse of time. Lapse of time. దీన్ని మనము కాలం గతించడం. కాలం గతించడం. Third one, accidents. దుర్ఘటనలు అంటాం ఆర్ ప్రమాదాలు. నెక్స్ట్ వన్, inadequacy of assets. Inadequacy of assets. దీని తెలుగులో మనము ఆస్తులు చాలకపోవడం అంటాం. ఆస్తులు చాలకపోవడం. నెక్స్ట్ వన్, obsolescence. Obsolescence. దీన్ని మనము లుప్తత అంటాం. లుప్తత అంటే ఏంటంటే ఆస్తి అనేది అక్కడ ఉండకపోవడం, అంటే కనుమరుగైపోవడం అంటాం. లుప్తత మీన్స్ కనుమరుగవడం, అంటే కనిపించకుండా పోవడం. నెక్స్ట్ సిక్స్త్ వన్, డిప్లీషన్. తగ్గింపు. ఏమంటాం? తగ్గింపు. డిప్లీషన్ మీన్స్ తగ్గింపు. సో we will discuss point wise one by one. ఓకే, దీన్ని మనము తరుగుదల యొక్క కారణాలు అంటాం తెలుగులో. తరుగుదలకు గల కారణాలు. తరుగుదలకు గల కారణాలు. ఏమేం కారణాలు ఉంటే మనకు ప్రధానంగా ఒక 6 కారణాలుగా మనం చూపించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నౌ we will discuss about causes of depreciation. First point is wear and tear. The asset, first point is wear and tear. Now discuss about this point. The assets may have decreased in its value because of constant use in the business. This is also caused becomes of erosion. When the asset is exposed to sun, wind, rain, it may lose its value. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే తరుగుదల కారణాల్లో తరుగు అరుగు అంటాం. అంటే స్థిరాస్తులను మనము నిరంతరంగా ఉపయోగించడం వల్ల, నిరాటంకంగా ఉపయోగించడం వల్ల అవి వాటి యొక్క విలువలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే భౌతిక శక్తులైనటువంటి సూర్యరశ్మి, గాలి, వర్షాల వల్ల వాటి యొక్క విలువలు అనేవి నష్టపోతూ ఉంటాయి. దాన్ని మనము తరుగు అరుగు అంటాం.
దట్ మీన్స్ ఒక ఆస్తిని మనము నిరంతరం ఉపయోగిస్తే వాటి యొక్క విలువలో కానీ విలువలు కోల్పోతాయి, అంటే తరిగిపోతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ దట్ ఈస్ ద ల్యాప్స్ ఆఫ్ టైం. దీన్నే మనం తెలుగులో కాలం గతించిపోవడం అంటాం. సో ల్యాప్స్ ఆఫ్ టైం మీన్స్ every asset may have a fixed life period. After the expiry of its life period, the asset becomes useless. Okay, this is happens in plant and machinery, lease, copyrights, patents, etc. ఓకే, కాలము సెకండ్ పాయింట్ ఏంటంటే కాలం గతించిపోవడము. అంటే ఆస్తుల యొక్క విలువలు కాలం గతించిపోవడం వల్ల కూడా వాటి యొక్క విలువలు అనేవి కోల్పోతూ ఉంటాయి. ప్రతి ఆస్తికి ఒక జీవిత కాలం అనేది ఉంటుంది. 10 years అని 5 years అని ఒక జీవిత కాలం ఉంటుంది. ఆ జీవిత కాలం ఎప్పుడైతే అయిపోయిందో దాని యొక్క విలువ అనేది, ఆ ఆస్తి అనేది మనకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే కాలం గతించిపోవడం అంటాము. అంటే ఇవి ఎక్కడ చూస్తామంటే మనము ప్లాంట్ అండ్ మిషనరీ చూస్తాం. అంటే ప్లాంట్ యంత్రాలు ఉంటాయి కదా, ఆ యంత్రాలకి ఒక లైఫ్ టైం ఉంటుంది, ఒక లైఫ్ టైం పీరియడ్ ఉంటుంది. అప్పుడు ఆ లైఫ్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఆస్తులు ఎందుకు మనకు పనికి రాకుండా అయిపోతాయి. అలాగే లీజ్ తీసుకున్న కాపీరైట్స్, పేటెంట్స్లో కూడా మనము ఈ కాలం గతించిపోయిన తర్వాత అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. దీన్ని మనము కాలం గతించిపోవడం అంటాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్, ద అసెట్స్ మే డిక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూ because of accidents. It is not a gradual decrease the values, but is a permanent loss in its values. ఓకే, ప్రమాదాల వల్ల కూడా, థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రమాదాలు, ఆస్తులు అనేవి ప్రమాదాల వల్ల కూడా, అంటే ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు లేదా ఒక ప్రమాదం జరిగినప్పుడు వాటి యొక్క విలువలు అనేవి కోల్పోతూ ఉంటాయి. ఇది మనకు క్రమేణా వచ్చే తగ్గింపు కాదు, ఒక శాశ్వతంగా వచ్చినటువంటి నష్టంగా మనం దీన్ని చూస్తాము. ఓకే, నెక్స్ట్ ఇన్అడిక్వసీ ఆఫ్ అసెట్స్. అంటే దీని తెలుగులో ఆస్తులు చాలకపోవడం అంటాం. వెన్ ద increase of size or growth of the business, the assets may becomes inadequacy of. As a result, the asset may be terminated. ఆస్తులు చాలకపోవడము, వ్యాపార సంస్థ యొక్క పరిమాణం పెరిగినప్పుడు ఆస్తులు అనేవి ఎందుకు మనకు పనికి రాకుండా పోతాయి. అంటే వ్యాపార సంస్థ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఒక వ్యాపార సంస్థను మనం ప్రారంభించినప్పుడు ఆ సంస్థ అనేది గ్రోత్, అంటే డెవలప్ అవుతూ ఉంటుంది, దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతూ పోతుంది. అప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ఆస్తులు అనేవి మనకు ఎందుకు చాలకుండా ఉంటాయి, ఎందుకు పనికి రాకుండా ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే ఇన్అడిక్వసీ ఆఫ్ అసెట్స్. ఆస్తులు అనేవి చాలకుండా పోతాయి. సో ఇలా చాలకుండా పోతే ఏమవుతుందంటే ఫలితం ఏంటి అంటే ఆ ఆస్తులను మనము పక్కన పెట్టేస్తాం, ఎందుకు పనికిరావు, పక్కన పెట్టేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబ్సొలెసెన్స్. దీన్ని మనము లుప్తత అంటాం. వెన్ ద అసెట్ బికమ్ అవుట్డేటెడ్, it becomes useless in the business. So it is replaced by the new and modern assets with the latest technology. Thus the old assets
లాస్ ఇట్స్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి? లుప్తత. అంటే ఆస్తుల యొక్క జీవితకాలము అయిపోయిన తర్వాత అవి ఎందుకు పనికిరాకుండా అయిపోతాయి. సో అవుట్డేటెడ్ అంటాం. అంటే దాని యొక్క టైం పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే వాటిని మనం తీసి పక్కన పడేస్తూ ఉంటాం. అప్పుడు ఆ ఆస్తుల స్థానంలో కొత్త వస్తువులను స్థాపిస్తాం. ఎలాగా? నూతన టెక్నాలజీతో, లేటెస్ట్ టెక్నాలజీతో మనం కొత్త ఆస్తులను పునఃస్థాపిస్తాం. పాత ఆస్తుల స్థానంలో కొత్త ఆస్తులను పునఃస్థాపిస్తాము, పునఃప్రతిష్ఠిస్తాము. దీన్ని మనం ఏమంటామంటే లుప్తత అని చెప్పడం జరుగుతుంది. సో రీప్లేస్మెంట్ ఆఫ్ న్యూ అసెట్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే. అబ్జోలెన్సెస్. నెక్స్ట్ డిప్లీషన్, తగ్గింపు అంటాం. డిప్లీషన్, తగ్గింపు. అసెట్స్ మే బి ఎగ్జాస్టెడ్ త్రూ ఇట్స్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్, మినరల్స్, ఆయిల్, ఎక్సెట్రా. The assets get exhausted because of extraction. ఓకే. లాస్ట్ వన్ ఏంటి అంటే మనకు తగ్గింపు. తగ్గింపు అంటే ఏంటంటే సహజ వనరులు అనగా సహజ వనరులు అయినటువంటి ఖనిజాలు, నూనె, గనులు మొదలైనవి, వీటిని ఏమంటామంటే మనం సహజ వనరులు అంటాం. ఇవి మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనము తవ్వి తీస్తూ ఉంటాం. తవ్వి తీయడం వల్ల ఏంటి అంటే అవి కొంతకాలానికి గతించిపోతాయి. అంటే అక్కడ ఏం లేకుండా, దాని యొక్క విలువలు అనేవి ఏం లేకుండా అయిపోతాయి, జీరో అయిపోతాయి అని చెప్తాము. దీన్ని మనం ఏమంటామంటే తగ్గింపు. దీన్ని మనం ఉద్గ్రహణ అని కూడా అంటాం. ఉద్గ్రహణ చెందుతాయి అంటాం. ఉద్గ్రహణ చెందుతాయి అనగా అక్కడ వాటి యొక్క విలువలు అనేవి ఏమి ఉండకుండా అయిపోతాయి. దీన్ని మనం డిప్లీషన్ అంటాము, తగ్గింపు ఆర్ ఉద్గ్రహణ అంటాం. ఓకే. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. తరుగుదలకు గల కారణాలు ప్రధానంగా ఒక 6 పాయింట్స్ ఉన్నాయి మనకు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ is importance of depreciation. Importance of depreciation అంటే తరుగుదల యొక్క ఆవశ్యకత అనేది మనం చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిప్రిసియేషన్. First importance is to ascertain the correct profit. Second one, to show the financial position. Third one, to create provision for replacement of assets. These are the importance of depreciation. తరుగుదల, దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే తరుగుదల యొక్క ఆవశ్యకత.
తరుగుదల ఆవశ్యకత. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితమైన లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఖచ్చితమైన లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఆవశ్యకత, తరుగుదల యొక్క ఆవశ్యకతలో ఫస్ట్ పాయింట్ ఖచ్చితమైన లాభ నష్టాలను తెలుసుకోవడానికి. సెకండ్ పాయింట్ ఖచ్చితమైన ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి. ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి. ఖచ్చితమైన ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి. అండ్ ఆస్తుల పునఃస్థాపన కొరకు. ఆస్తుల పునఃస్థాపన కొరకు. పునఃస్థాపన కొరకు ఆస్తుల పునఃస్థాపన కొరకు ఈ తరుగుదల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తాము. సో ఫస్ట్ పాయింట్, టు ascertain the correct profit. First point is to ascertain the correct profit. Okay. The main aim of calculating depreciation is to derive correct profit. Depreciation is an invisible expense. The assets are used for earning income of the business. The reduction in the value of the asset should be provided from the income in order to calculate correct profit. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితమైన లాభ నష్టాలను తెలుసుకోవడానికి. అంటే ఈ తరుగుదల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎందుకు అంటే లాభ నష్టాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి. మనము ఫస్ట్ ఇయర్లో మీరు చేసే ఉంటారు ముగింపు లెక్కలు. ముగింపు లెక్కల్లో ఏం చేశారు? తరుగుదలలు ఉంటే లాభ నష్టాల ఖాతాలో కానీ లాభ నష్టాల ఖాతాలో ఆస్తులపై తరుగుదలలు ఉంటే ఏం చేసాము మనము అంటే తీసివేసాము. ఎందుకు తీసేసాము అంటే కరెక్ట్ అనేటువంటి ఖచ్చితమైన నికర లాభాన్ని తెలుసుకోవడం కోసం మనం తీసేసాం. సో తరుగుదల గురించి ఎందుకు తెలుసుకోవాలంటే సంస్థ యొక్క ఖచ్చితమైన లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఈ తరుగుదల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకుంటాము. సో తరుగుదల చేయడం వల్ల ఏంటి అంటే సంస్థ యొక్క ఖచ్చితమైన లాభ నష్టాలను మనం తెలుసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఖచ్చితమైన ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి. టు షో ద ఫైనాన్షియల్ పొజిషన్. సెకండ్ పాయింట్ ఈజ్ టు షో ద ఫైనాన్షియల్ పొజిషన్. ఓకే, balance sheet show the correct financial position of the firm. As such, to prepare balance sheet, asset must be shown at their correct values by deducting the value of depreciation. ఓకే స్టూడెంట్స్, సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకు ఖచ్చితమైన ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి. సో ముగింపు లెక్కల్లో మనము ఆస్తి అప్పుల పట్టిక మీరు చేసే ఉంటారు. మరి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తులపై తరుగుదలలు ఏం చేశారు? తీసివేశాం.
తీసివేస్తేనే ఆ ఆస్తి అప్పుల పట్టిక అనేది మనకు టాలీ అయినట్టుగా చూపిస్తుంది, టాలీ అవుతుంది, లేకపోతే కాదు. సో తరుగుదలను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఖచ్చితమైన లాభ నష్టాలతో పాటు ఖచ్చితమైన ఆర్థిక స్థితిని, సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి ఈ తరుగుదల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ టు క్రియేట్ ప్రొవిజన్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. ఓకే, if the provision for depreciation is not provided, the profit of the firm will be overstated. The amount for provision of depreciation is debited in the profit and loss account is available for the replacement of the asset. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆస్తుల పునఃస్థాపన కొరకు ఈ తరుగుదల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో తరుగుదల చేయడం వల్ల ఏంటి అంటే ఆస్తులు అనేవి ఎప్పటి వరకు పనిచేస్తాయి, ఎప్పటి వరకు ఉంటాయి, ప్రస్తుత విలువ ఏంటి అనేది తెలుసుకుంటాం. సో అలా తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే వాటి యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఆ ఆస్తుల స్థానంలో మనము కొత్త ఆస్తులను ప్రతిష్ఠించడానికి మనము తరుగుదల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో తరుగుదల ఎందుకు చేయాలి అంటే కొత్త ఆస్తులను పునఃస్థాపించడానికి ఈ తరుగుదల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరుగుదల చేస్తేనే మనము ఆ ఆస్తులు అనేవి ఎప్పటి వరకు పనిచేస్తాయి, ఎప్పటి వరకు ఉంటాయి, వాటి యొక్క విలువలు ఏంటో మనము, వాటి యొక్క ప్రస్తుత విలువలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాము. సో తరుగుదల చేయడం వల్ల అంటే ఆస్తి యొక్క ప్రస్తుత విలువలు తెలుసుకుని వాటి యొక్క జీవిత కాలాంతానికి ఆ ఆస్తుల స్థానంలో కొత్త ఆస్తులను పునఃస్థాపించడానికి తరుగుదలను మనం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిప్రిసియేషన్. సో తరుగుదల యొక్క ఆవశ్యకతను మనం ఈ 3 పాయింట్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనకు ప్రాబ్లమేటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము యూనిట్ 1 తరుగుదల అనే చాప్టర్లో థియరీ పార్ట్ అనేది మనము డిస్కషన్ చేసాము. ఓకే, ఈ థియరీ పార్ట్లో ఏమేమి ఉన్నాయి వాటి గురించి మీరు తెలుసుకున్నారు. ఓకే, ఈ చాప్టర్లో నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్. The 2 marks questions are: define depreciation, తరుగుదలను నిర్వచించండి. Okay, second question: what is meant by fixed installment method? Second question: స్థిర వాయిదాల పద్ధతి అనగానేమి? Okay, third question: what is meant by diminishing balance method?
ఓకే, థర్డ్ క్వశ్చన్, తగ్గుచున్న నిల్వల పద్ధతి అనగానేమి? ఈ క్వశ్చన్ని ఇంకొక రకంగా అడుగుతాడు. ఈ క్వశ్చన్ మనము సరళ రేఖా పద్ధతి అని కూడా అంటారు. సరళ రేఖా పద్ధతి అనగానేమి? ఓకే, స్థిర వాయిదాల పద్ధతి అనగానేమి లేదా సరళ రేఖా పద్ధతి అనగానేమి అంటాడు. సో ఏది అడిగినా ఒకటే. స్థిర వాయిదాల పద్ధతికి మరొక పేరేంటి? సరళ రేఖా పద్ధతి. సో సరళ రేఖా పద్ధతి అనగానేమి అనొచ్చు, లేదా స్థిర వాయిదాల పద్ధతి అనగానేమి అని కూడా అడగొచ్చు మిమ్మల్ని క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఈజ్ మీన్డ్ బై ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ వాట్ ఈజ్ మీన్డ్ బై స్ట్రైట్ లైన్ మెథడ్? స్ట్రైట్ లైన్ method. Okay, these are the 2 marks questions in this chapter. 6 marks questions are, first one, what are the causes of depreciation? What are the causes of depreciation? Second question, what is the importance of depreciation? Okay, these are the 6 marks questions. So note it down and read it. Right. Okay, thank you.